హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం పెరుగుల మీద మేగడ ఉంటుంది కదా, దాంతో ఈజీగా 2 నిమిషాల్లో వెన్నని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం మనకి కవ్వం కానీ మిక్సీ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు మనం చెయ్యాలి అంటే కొంచెం ఇంకా దానికోసం ఏం చేస్తాము, కొంచెమే కదా అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. దీనికోసం పెరుగు మీద మీగడ ఇలాంటి టంబ్లర్లో వేసుకోవాలి. మీగడ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీగడైతే చూసారు కదా, చాలా కొంచెం వేశాను. మనం కొంచెం ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా వదిలేస్తాం కదా, ఈ కొంచెం ఏం చేసుకుంటాం కదా అని చెప్పేసి. సో అలా కొంచెం కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుని మూత టైట్గా ఉన్న మూత, మనకి టంబ్లర్కి మూత టైట్గా ఉండేదో చూసుకోవాలి. లేదంటే మనం షేక్ చేసినప్పుడు మజ్జిగ అంతా కూడా స్ప్రెడ్ బయటికి వచ్చేస్తుంది. అందుకని టైట్గా ఉన్న మూత ఏదైతే ఉందో అది చూసుకుని పెట్టుకుని జస్ట్ ఇలా షేక్ చేసినట్టయితే మనకి మేగడ వచ్చేస్తుంది. మేగడ నుంచి వెన్న వచ్చేస్తుంది. మనకి కొంచెం సేపు చేయాల్సి ఉంటుంది, కానీ జస్ట్ నేను చూపించడం కోసం ఫస్ట్ మనకి ఇలా మజ్జిగలాగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకి వెన్న పైకి వచ్చేస్తుంది. మనం మామూలుగా కుండలో కానీ లేదంటే మామూలుగా మనం కవ్వంతో చేసుకుంటాం కదా, అలా చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకి వెన్న రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి మనం ఇలా షేక్ చేస్తే కొంచెం లైట్గా వెన్న వచ్చే విధంగా స్టార్ట్ అయింది. ఒక నిమిషం మనం ఇలా అనుకుంటే, షేక్ చేసుకుంటే మనకి వెన్న రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడూ కూడా కొంచెం చల్లగా ఉన్న మేగడ తీసుకుంటే మనకి త్వరగా వచ్చేస్తుంది. చూసారు కదా, వెన్న వచ్చేసింది. చూసారు కదా, మనం మిక్సీలో చేసుకున్న మళ్ళీ కవ్వంతో చేసుకున్నా కానీ ఎలా వస్తుందో అదే విధంగా వచ్చేస్తుంది. మనకి కొంచెం ఉన్నప్పుడు మనకి ఈ విధంగా చేసుకోవడానికి బాగుంటుంది. మనకి జస్ట్ మనం టీవీ చూస్తున్నో లేకపోతే ఏదో వంట చేసుకుంటూనే కూడా జస్ట్ ఇలా షేక్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ యూస్ చేసేటప్పుడు కొంచెం చల్లగా ఉన్నది యూస్ చేస్తే మనకి త్వరగా వెన్న పడిపోతుంది. చూసారు కదండి, సింపుల్గా వెన్నని ఎలా తయారు చేసుకోవచ్చో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.